యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. విడువను ఎడబాయనని అభయమిచ్చిన దేవుడు, విడువను ఎడబాయనని అభయమిచ్చిన దేవుడు, గాఢాంధకారపు లోయలో నన్ను ఆదరించువాడు, గాఢాంధకారపు లోయలో నన్ను ఆదరించువాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. కునుకడు నిదురపోడెన్నడు, నిరతము కాపాడు దేవుడు, కునుకడు నిదురపోడెన్నడు, నిరతము కాపాడు దేవుడు, నా కొరతను తీర్చేవాడు, నన్ను ప్రేమించిన దేవుడు, నా కొరతను తీర్చేవాడు, నన్ను ప్రేమించిన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. Para
చూస్తున్నారు మిమ్మల్ని? యేసయ్య మనల్ని అందరినీ చూస్తున్నారా లేదా? చూస్తున్నారా? మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తున్నారా లేదా? అవునా? మనం అబద్ధం ఆడుతున్నామో నిజం చెప్తున్నామో ఎవరికి తెలిసి ఇవన్నీ? యేసయ్యకి తెలుసు. ఎవరికి తెలిసి ఇవన్నీ? యేసయ్యకి తెలుసు. తెలుసా లేదా? మన మనసులో ఏముందో ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. మీ పక్కన వాళ్ళ మనసులో మీకేమో తెలుసా? తెలుసా? కానీ సమస్తం ఎవరు తెలుసు? మన యేసయ్యకి సమస్తము తెలుసు. అయితే మన కంట్రీని ఏమంటారు? ఇండియా. అవునా? మన దేశాన్ని ఏమంటారు? ఇండియా. చైనాలో జరిగింది ఒక చిన్న కథ చెప్పుకొని తన షోడికి వెళ్దామా? సరే, మీకు ఎంతమందికి కిసాన్ జాబ్ అంటే ఇష్టం? కిసాన్ జాబ్ అంటే ఇష్టం అంతేనా? ఇంకెవరికి ఇష్టం ఉందా? జామ్ ఏం చేస్తాం మనం? ఎలా తింటాం జాము? బ్రెడ్ మీద వేసుకొని మనం జాము తింటామా లేదా? అయితే చైనాలో ఒక అబ్బాయి అంట, 7 సంవత్సరాల పాప. మీరు ఎంతమందికి 7 సంవత్సరాలు ఉన్నాయి? 7th క్లాస్ 7 సంవత్సరాలు కదా. 7th క్లాస్ పిల్ల ఉంది ఇక్కడ. 7th క్లాస్ పిల్ల ఒకటి కీర్తన ఉంది. అయితే ఊళ్ళో జాయ్ అంట, పాప పేరేంటి? జాయ్కి కిసాన్ జామ్ కొనమని వాళ్ళ మమ్మీని అడిగిందంట. అయితే అడిగితే మమ్మీ చిన్న డబ్బా కొంది కిసాన్ జామ్. అయితే బయట ఫుడ్లు మంచివి కాదు కదా. వాళ్ళ మమ్మీ ఏం ఆలోచన చేసింది? బయట ఫుడ్ మంచిది కాదు కాబట్టి నేనే పిల్ల అడిగింది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కిసాన్ జామ్ కావాల్సినవన్నీ ఆమె తెచ్చి చేసిందంట. చేసేసి చక్క చేసి గ్లాసులు పెట్టేసి ఒక అలాగా ఉంటారు కదా మందులో, దాన్ని పెట్టేసిందంట. ఎందుకని? ఎప్పుడు ఇస్తాంది? నువ్వు లెగ్గానే నీ పని చేసేసుకొని యేసయ్యకి ప్రార్థన చేసి నీ పనంతా చేసుకొని ఇల్లంతా